తీయాలి, ఎందుకంటే కాలీఫ్లవర్ స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇవి తీయాల బయటికి. తీసిన తర్వాత ఆరాల, ఎంతసేపు మొత్తం ఈ చల్లగా కావాలి. అయిన తర్వాత ఉప్పు కారము దీంట్లో ఏమేమి వేస్తామో వేసి ఇంకా చల్లగా ఇస్తా. చల్లగా అయిన తర్వాతనే సెకండ్ అన్నీ పసుపు, కారము, గరం మసాలా, ఉప్పు, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, కొద్దిగా నీళ్ళు పోసి కలపాలి. అన్నీ వేసిన తర్వాత ఇట్లా కలిపితే అన్నీ మంచి మిక్స్ అవుతాయి. అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు, ఏంటి అన్నీ అంత అయిన తర్వాత మరి కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసి చేయితోటి బాగా కలిపాలి. స్పూన్ తోటి కలిపితే మంచి కలవది, అందుకోసం కలిపిన తర్వాత కాలీఫ్లవర్స్ అన్నీ వేసి మిక్స్ చేసేయాలి. కలిపిన తర్వాత ఇది ఒక 10 నిమిషాలు నానాలి. 10 నిమిషాలు కాదు, కలిపి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, సాయంత్రం వేపుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు. ఈరోజు కలిపి పెట్టుకుంటే అది మంచిగా నానుతుంది. ఒక ఎట్టకేని ఒక 15-20 నిమిషాలు దాన్ని నాననియాలి. తర్వాత ఏంపాలి. అప్పటిదప్పుడు చేస్తే ఈ పిండి అనేది ఈ కారము బాగా వీటికి పట్టాలి. ఇప్పుడు ఇది నాననియాలి ఒక 15 నిమిషాలు. తర్వాత ఏంపాలి. ఏంపితే ఆయిల్లో ఫ్రై చేసేస్తే ఇంకా బాగుంటుంది.